ఒక ముఖ్యమంత్రికి ఎవరైనా ఒక వ్యక్తి లీగల్ నోటీసులు పంపటం అంటే చిన్న విషయం కాదు, ఆషామాషీ విషయం కాదు. సాధారణంగా పొలిటికల్ వార్ జరిగితే ఏదైనా అధికార పక్షానికి ప్రతిపక్షం, ప్రతిపక్షానికి అధికార పక్షం నోటీసులు పంపుకోవడం ఎక్కడైనా జరిగిందేమో కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసే ఒక వ్యక్తి ఏకంగా సీఎంకే లీగల్ నోటీసులు పంపి బహిరంగ క్షమాపణ చెప్పి నాకు నష్టపరిహారం కట్టాలి అనటం అనేది కొంత ఆశ్చర్యకరం కలిగించేదే. ఇది ఎక్కడ జరిగిందా అంటే ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. మరి ఎవరు చేశారు అంటే శంకరయ్య. సాధారణంగా ఈ పేరు మీకు వినపడే ఉంటుంది, సిఐ శంకరయ్య. ఎప్పుడు ఉంటారు అంటే వివేకానందరెడ్డి కేసును ఎవరైనా క్లోజ్గా ఫాలో అయ్యి ఉంటే ఆ కేసు విషయంలో పదే పదే వినపడిన పేరే ఈ సిఐ శంకరయ్య. సో అలాంటి సిఐ శంకరయ్య ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒక లీగల్ నోటీసు పంపి అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, అలాగే దాదాపుగా 1.5 ఎంతో నష్టపరిహారం కట్టాలి అని చెప్పి ఒక నోటీస్ అయితే పంపారు. సో మరి ఇది కొంత ఆశ్చర్యమే. పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, పైగా ప్రస్తుతానికి విఆర్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఎందుకు పంపాడు ఏంటి అనేది మనం తీస్తే దీని వెనక ఎవరున్నారనేది ప్రధానంగా ఆలోచించాలి. అసలు ఎవరు ఈ శంకరయ్య అనేది ముందు ఒకసారి మాట్లాడదాం, తర్వాత ఎందుకు పంపాడు అనేది కూడా చెప్దాం. వివేకానందరెడ్డి హత్య 2019 మార్చిలో అనుకుంటా. ఆ సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ సిఐ శంకరయ్య. అదే సమయంలో హత్యకు సంబంధించిన ఆధారాలు ఇదే శంకరయ్య ముందు చెరిపేశారు. ఇది వాస్తవం. ఈ విషయం స్వయంగా శంకరయ్య కూడా గతంలో ఒప్పుకున్నాడు. సిబిఐ విచారణ సమయంలో ఇదే సిఐ శంకరయ్య ఏం చెప్పాడు, నన్ను అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా బెదిరించారు, ఫోటోలు వీడియోలు తీయొద్దన్నారు, అలాగే వివేకానందరెడ్డి మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపొద్దని చెప్పారు, దాని మీద గాయాలున్నాయి అవి ఎవరికి చెప్పొద్దని నన్ను బెదిరించారు అని సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తే ఈ సిఐ శంకరయ్య. ఎందుకు సిఐ శంకరయ్య ఈ కేసులో కీలకంగా ఉన్నాడు అంటే ఆ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండటంతో పాటు ఘటనా స్థలానికి మొదట వెళ్ళిన వ్యక్తి. వాస్తవానికి ఆ రోజు గుండెపోటు అని కట్టుకదల్లారు, తర్వాత అది గొడ్లపోటుగా బయటకు వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఆ కట్టుకథ రావటానికంటే ముందే ఏం జరిగిందనేది సిఐ శంకరయ్యకి తెలుసు. అది గుండెపోటు కాదు, గొడ్డల పోటు, రక్తపు మడుగు ఉంది, ఆధారాలు ఉన్నాయి, అవన్నీ శంకరయ్య కళ్ళతో కూడా చూశాడు. బట్ అవినాష్ రెడ్డి, ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు బెదిరించారు. సో ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఏమీ తెలియనట్టు దూరంగా ఉండని చెప్పి శంకరయ్యను బెదిరించారు. ఈ విషయం స్వయంగా శంకరయ్య చెప్పాడు. కట్ చేద్దాం. అయితే ఇప్పుడు శంకరయ్యకు వచ్చిన బాధ ఏంటంటే చంద్రబాబు గారు కొన్ని సందర్భాల్లో సిఐ శంకరయ్య ఆధ్వర్యంలోనే, అంటే ఆయన సమక్షంలోనే, ఆయన చూస్తుండగానే ఆధారాలు చెరిపేసి పోలీసులను బెదిరించారు అని చంద్రబాబు గారు మాట్లాడారు. వాస్తవమే కదా, అది వాస్తవమే కదా. సో శంకరయ్య స్వయంగా సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది కదా నన్ను బెదిరించారు అని. సో అదే మాట చంద్రబాబు గారు పలు సందర్భాల్లో మాట్లాడారు. అయితే ఇప్పుడు శంకరయ్య ఏమంటాడు, అదిగో నా పేరు పదే వివేకానందరెడ్డి హత్య కేసుతో లింక్ పెట్టి మాట్లాడి నా పరువుకి నష్టం కలిగించారు, నా ప్రతిష్టకు భంగం కలిగించారు, కాబట్టి అసెంబ్లీ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, అలాగే నాకు ఎంతో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అంటే ఎంతో చెల్లించాలి అని చెప్పి డబ్బులు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే దీని వెనక ఎవరున్నారనేది ఇప్పుడు మనం ఆరా తీయాలి. ఇది ఆరా తీయాలంటే దీనికి ఇంకొక పార్ట్ ఉంది. ఆ పార్ట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. మీరు మొదటి పార్ట్ చూశారు కదా, దీనికి రెండో పార్ట్ ఉంది. ఏంటి అంటే శంకరయ్య స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఎవరికి, సిబిఐ అధికారులకి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆ స్టేట్మెంట్ను కోర్టులో చెప్పడానికి రాలా. సిబిఐ అధికారులు విచారణలో స్టేట్మెంట్ ఇచ్చాడు, బాగానే ఉంది, అప్పుడు జగనే ముఖ్యమంత్రి. ఇచ్చిన స్టేట్మెంట్ను కోర్టులో చెప్పడానికి శంకరయ్యను రమ్మంటే నాకు పనులు ఉన్నాయి, నాకు వేరే కారణాలు ఉన్నాయి, లేకపోతే ఆరోగ్యం బాగాలేదని రకరకాల కారణాలతో ఆ రోజు నుంచి కూడా ఆ స్టేట్మెంట్ చెప్పడానికి కోర్టుకు వెళ్ళాల. ఎప్పుడైతే స్టేట్మెంట్ చెప్పకుండా శంకరయ్య సిబిఐ అధికారుల నుంచి తప్పించుకు తిరిగాడో ఆ వెంటనే సిబిఐ మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేశారు. అదే సిఐ శంకరయ్య మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేశారు. ఎవరు ఎత్తేశారు? జగన్మోహన్ రెడ్డి ఎత్తేశారు. వాస్తవానికి ఈ సస్పెన్షన్ మొదట విధించింది అప్పుడు టీడీపీ ప్రభుత్వం. హత్య జరిగినప్పుడు శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. సో ఆ ప్రలోభాలకు లొంగాడు అనే కారణంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉందని చెప్పి ఆ రోజు చంద్రబాబుగా ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు శంకరయ్యను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోస్టింగ్ రాలేదు, సిబిఐ విచారణ వచ్చింది, విచారణలో వాళ్ళు బెదిరించారని చెప్పాడు. బట్ కోర్టులో చెప్పడానికి రాలా. ఎప్పుడైతే కోర్టుకు చెప్పడానికి రాలేదో వెంటనే ఆ సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ శంకరయ్యకి పోస్టింగ్ ఇచ్చారు.
అంటే ఎవరు ఇప్పించారు ఈ పోస్టింగు? అవినాష్ రెడ్డి ఇప్పించాడా, జగన్మోహన్ రెడ్డి ఇప్పించాడా, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇప్పించాడా? కోర్టులో ఈ వాంగ్మూలం ఇచ్చుంటే కేసుకి మరింత బలమయ్యేది, శంకరయ్య ఇచ్చుండుంటే. కానీ వాంగ్మూలం కోర్టులో ఇవ్వడానికి రాలా, వెంటనే సస్పెన్షన్ ఎత్తేశారు. ఆ రోజు నుంచి కూడా వాళ్ళతోనే అంట కాగాడు. ఇప్పుడు మరి శంకరయ్య ఆశ ఏంటో మనకు అర్థం కాలేదు. మరి వాళ్ళు ఏమన్నా నీకు అది చేస్తాం ఇది చేస్తామని అన్న ప్రలోభ పెట్టారేమో నాకు తెలియదు. కానీ గతంలో గోరంట్ల మాధవ్ తెలుసు కదా, ఆయన కూడా సిఐ అనుకుంటా బహుశా నాకు తెలిసి. అప్పట్లో తొడలు కొట్టి మీసాలు తిప్పాడు, ప్రభుత్వం మీద కావచ్చు టీడీపీ లీడర్ల మీద కావచ్చు తొడలు కొట్టి మీసాలు తిప్పాడు, తాడిపత్రి అప్పుడు ఎమ్మెల్యే మీద అనుకుంటా. దాంతో ఏమైంది, పాపం వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఏకంగా తన ఉద్యోగమే మానేసి ఎంపీగా పోటీ చేశాడు. ఆ తర్వాత మనం వీడియోలన్నీ చూసాం, న్యూడ్ వీడియోలతో సహా మొత్తం చూసాం. సరే అది కథ పక్కన పెడదాం, అది వేరే విషయం. సో ఎంపీ అయ్యాడు. మరి అదే ఉద్దేశం ఏమైనా శంకరయ్యకు ఉందేమో నాకు అర్థం కాదు. అదే ఆశ ఏమైనా చూపారా వీళ్ళు? నువ్వు అప్పుడు గోరంట్ల మాధవ్ని ఎలా ఎంపీని చేసావు, ఇప్పుడు నిన్ను అలా ఎంపీని చేస్తాం. ఇప్పుడు నువ్వు చంద్రబాబు గారి పరువుకి భంగం కలిగే విధంగా ఒక నోటీసు పంపు, లేకపోతే ఆయన మీద బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడని ఏమైనా ఉసుకెళ్ళిపోయారేమో తెలియదు. కానీ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఉన్నారనే ధైర్యం లేకపోతే అంత ధైర్యంగా ఒక సీఐ ముందుకు రాడు. ఒక సీఐ అంటే గట్టిగా డిఎస్పీకే ఎదురు మాట్లాడలేని పరిస్థితి. అలాంటిది ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికే నోటీసులు పంపుతాడా? పైగా అతను చెప్పిన విషయాన్నే చంద్రబాబు గారు మాట్లాడారు. సిబిఐకి ఇచ్చింది ఎవరు వాంగ్మూలం? సో ఆ విషయాన్నే మాట్లాడారు. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒక్కసారి చూద్దాం. సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసు. వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణ, అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని డిమాండ్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్నటువంటి శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ తన న్యాయవాది అయినటువంటి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. అవి కొద్దిగా ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు గాను 1.45 కోట్లు పరిహారం చెల్లించాలని చెప్పి అందులో పేర్కొన్నారు. సో ఎవరు ఈ శంకరయ్య అంటే నేను ఇందాకే చెప్పా కదా, వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో అక్కడ పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. సో నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, శంకరయ్య ఆధ్వర్యంలోనే ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు గారు పలుసార్లు కూడా ఆరోపించారు. సో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని 2019లోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసిందంటే ఆ రోజు చంద్రబాబు గారే ఈ సిఐని సస్పెండ్ చేశారు. అది క్లారిటీ కదా. సో అప్పుడేం చేశాడు, వాస్తవానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారు, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపొద్దని, మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికి చెప్పొద్దని నన్ను భయపెట్టారు అని శంకరయ్య తొలుత సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. సిబిఐకి తొలుత ఈ వాంగ్మూలం ఇచ్చింది శంకరయ్యే. అప్పుడు పోనీ ఎవరైనా భయపెట్టి బెదిరించారు అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా సిబిఐ విచారణ వచ్చింది. సో ఈ సిబిఐ విచారణలో చెప్పింది ఎవరు? ఈ వ్యక్తే. అప్పుడేం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదు, పోనీ బలవంతంగానే భయపెట్టో చెప్పించారు అనుకోవటానికి. అంటే శంకరయ్య వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఆ రోజు బెదిరించిన మాట వాస్తవం. బెదిరించారు కాబట్టే ఆ రోజు శంకరయ్య ఏమీ చెప్పలా, బయటికి చెప్పాడు. సరే అంతా బాగానే ఉంది. అయితే ఈ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయడానికి రాకుండా వేరే పనులు ఉన్నాయంటూ దాటవేశాడు. అలా దాటవేసిన వారం రోజులలోనే 2021 అక్టోబర్ 6న మళ్ళీ ఆయనపై ఉన్న సస్పెన్షన్ను నాటి ప్రభుత్వం ఎత్తేసిందంటే చంద్రబాబు గారు సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆ వాంగ్మూలం ఇవ్వటానికి వెళ్ళకపోవటం వల్ల సస్పెన్షన్ ఎత్తేసారంటే ఆ రోజు వైసీపీకి ఫేవర్ చేస్తే ఏం చేశారు, సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇచ్చారు. సో తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాస్తవానికి ఈ విషయం సిబిఐ కూడా చెప్పింది, మాకు వాంగ్మూలం ఇచ్చాడు. వాంగ్మూలం అంటే అంత ఈజీగా ఏమి ఉండదు, వాళ్ళు వాయిస్ రికార్డు తీసుకుంటారు, అలాగే స్టేట్మెంట్ మొత్తం రాసి శంకరయ్యతో సంతకం కూడా తీసుకుంటారు. కాకపోతే ప్రత్యక్షంగా కోర్టులో కూడా ప్రవేశపెట్టాలి. ఆ కోర్టులో ప్రవేశపెట్టాలి. దీనికి సిబిఐ అధికారులు కూడా ఏం చెప్పారంటే శంకరయ్యను భయపెట్టో, బెదిరించో లేదా ఏదైనా ఆశ చూపో, కొన్ని రాజకీయ కారణాలతో ఆ పవర్లో ఉన్నవాళ్ళు శంకరయ్యను అడ్డుకున్నారని చెప్పి స్వయంగా సిబిఐ కోర్టు కూడా చెప్పింది. ఆ రోజు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయి ఉంటే, వాళ్ళ అండ లేకపోయి ఉంటే ఎందుకు శంకరయ్య వెళ్ళలేదు? ఇప్పుడు ఎందుకు శంకరయ్య విఆర్లో ఉన్నాడు ప్రస్తుతానికి, ఇప్పుడు ఎందుకు చంద్రబాబుకు నోటీసులు పంపాడు?
అంటే రెండు విషయాలు, ఒకటి ఇష్యూని డైవర్ట్ చేయాలి, రెండోది చంద్రబాబు గారిని అంటే చులకన చేయాలి. ఒక సిఐ సీఎంకి నోటీసులు పంపాడంటే చులకనగానే చూస్తారు. దీని మీద హోంమంత్రి కూడా చాలా సీరియస్గా స్పందించారు. సిఐ శంకరయ్య మీద ఆ క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము, ఏ విధంగా పంపాడనేది ఆలోచించి క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ బలిపశువు ఎవరయ్యా అంటే సిఐ శంకరయ్య అవుతాడు బలిపశువు. ఎందుకంటే వివేకా కేసులో ఆల్రెడీ పీకల్లోతు ఉచ్చు బిగుసుకుని ఉంది, అవినాష్ రెడ్డితో సహా అందరికీ పీకల్లోతు ఉచ్చు బిగుసుకుని ఉంది. ఇప్పుడు ఎప్పుడో తప్పించుకునే పరిస్థితి లేదు. దస్తగిరి లాంటి వారు ఆల్రెడీ అప్రూవర్గా ఉన్నారు కాబట్టి తప్పించుకునే పరిస్థితి లేదు. మరి ఇలాంటి సమయంలో ఏమి ఆశించి చేశాడో తెలియదు, కానీ పాపం శంకరయ్య చరిత్ర ఏం తెలియకుండా ఉండదు కదా. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల దగ్గర అందరూ కూడా, అంటే శ్రీలక్ష్మి దగ్గర మొదలు పెడితే నిన్న మొన్న అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల వరకు తీసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట విన్నవాళ్ళు, తరువాత ఇబ్బంది పడిన వాళ్ళే. స్టిల్ ఈ రోజుకి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వీఆర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. మరి శంకరయ్యకి ఇవన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకు తీసుకున్నాడంటే, నేను ఇందా చెప్పినట్టుగా ఏమన్నా గోరంట్ల మాధవ్కి ఇచ్చినట్టుగా ఏమైనా టికెట్ ఇస్తామని ఆశ చూపారో, లేకపోతే ఇంకా ఏదన్నా ఆర్థికపరమైన ఆశలు చూపారో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారికి అయితే ఆ నోటీస్ పంపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన అవసరానికి వాడుకుని వదిలేసే వ్యక్తి. దానికి ఉదాహరణ ఐఏఎస్ శ్రీలక్ష్మి, మొన్న అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహను, అలాగే వాసుదేవరెడ్డి, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి వాసుదేవరెడ్డి, వీళ్ళందరూ ఉదాహరణ. వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్తో పాటు రైల్వేకి చెందిన అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు జైల్లో ఉన్నారు. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి ఈరోజు చంద్రబాబు గారికి అయితే నోటీసులు పంపినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా డైవర్ట్ చేయాలనే ఆలోచన వైసీపీలో ఉన్నది అనేది ఈ శంకరయ్య నోటీసుల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.